హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనము అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న రేజినా మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 గంట 57 నిమిషాలు. ఈ మూవీ కథలో కొత్తదనం ఏమి లేకపోయినప్పటికీ మేకింగ్తో కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. బేసిక్గా రివెంజ్ ఫార్ములాతో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. అదే కావుకు చెందిన ఈ చిత్రము. కాకపోతే తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అనుకోని రీతిలో చనిపోతే భర్తపై ఉన్న ప్రేమతో ఆ భార్య భర్త చావుకు కారకులపై పగ తీర్చుకోవడంలో చూపించే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలానే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని చూపించడానికి ప్రయత్నించాడు డైరెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ చూపించే విధానంలో కొత్తదనం కోసం ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. ఈ మూవీలో వచ్చే రాబరీ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోయినా అప్పటికీ ఆ రాబరీకి సంబంధించిన సస్పెన్స్ను క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేసే విధానము ప్రేక్షకుడికి మెప్పిస్తుంది. అలానే తన భర్త చావుకు కారకులైన వారిపై హీరోయిన్ రివెంజ్ తీసుకునే సన్నివేశాలు వేరియేషన్ చూపించినట్టు అనిపిస్తుంది. ఈ మూవీ కథ ఎలా ఉందో చూద్దాం. ఈ మూవీ కథ వచ్చేసి రేజినా, జో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. జో ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. ఆనందంగా హాయిగా వాళ్ళ జీవితం సాగిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున బ్యాంకులోకి ఒక 4 దుండగులు ప్రవేశిస్తారు. ముఖానికి మాస్క్ను ధరించి ఆ దుండగులు డబ్బు, నగలు దోచుకెళ్తూ అందుకు అడ్డుపడ్డ జోని తీవ్రంగా గాయపరుస్తారు. దాంతో జో అక్కడక్కడే మరణిస్తాడు. ఈ విషయం తెలిసి రేజినా కుప్పకూలిపోతుంది. రేజినా తన చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోవడంతో తన తండ్రి కోల్పోయిన బాధ నుండి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ షాకు నుండి కోలుకోవడానికి రేజినాకి చాలా కాలం పడుతుంది. తన జీవితంలోకి జో అడుగుపెట్టిన తర్వాతనే ఆమె హ్యాపీగా ఉంటుంది. అలాంటి జో చనిపోయాడనే నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. తన భర్త హత్యకు సంబంధించిన విచారణ ఎంతవరకు వచ్చిందనే దానికోసం పోలీస్ స్టేషన్కి పలు రకాలుగా తిరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ కూడా ఆమెకి పోలీసుల నుండి చేదనుభవాలు ఎదురవుతాయి. సో తన భర్తను చాలా పకడ్బందీగా చంపారు అనేది తెలుసుకొని దానికి గల కారణం ఏమిటి, అది బ్యాంకు దొంగతనంలో భాగంగా జరిగిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవటం కోసము రేజినా ఆమె ఆ ఊరిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రేజినా ఏం చేస్తుంది, ఆమె భర్త మరణానికి కారకులు ఎవరు, ఆ విషయం తెలుసుకున్న రేజినా తన జీవితంలో ఎలాంటి మలుపులు తీసుకుంటుంది, తన భర్త మరణానికి కారకులైన వారిపై ఎలా పగ తీర్చుకుంటుంది అనేదే మిగతా కథ. సో ఇటువంటి రివెంజ్ ఫార్ములాతో ఎంతవరకు ఆకట్టుకుందనేది ఈ మూవీ చూసి మనం తెలుసుకోవాలి. ఇకపోతే అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి అని చెప్పొచ్చు. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి నటీనటుల యాక్టింగ్, క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేసిన సస్పెన్స్, అక్కడక్కడ కొత్తదనం అన్ని ప్రయత్నించిన సన్నివేశాలు. మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ ఫార్మాట్ స్టోరీ, ల్యాగ్ సన్నివేశాలు, మ్యూజిక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.